బలమైన ఆహారం అంటే దేవుని డీపెస్ట్ వాక్యం, ఇంకా ఉపదేశం, వాక్యం కావాలి. ఇంకా దేవుని వాక్యపు లోతుల్లోనికి నేను వెళ్ళాలి. వాక్యమే నీ బలము, వాక్యమే నీ జ్ఞానము. నీ శాసనములు నాకు ఆలోచనకర్తలయ్యున్నవి, నా శత్రువులకు మించిన జ్ఞానాన్ని కలగజేస్తుంది. కాబట్టి దేవుని సంగమం మనం బలహీనంగా ఉండడం ప్రభు చిత్తం కాదు. లోకం ముందు, పాపం ముందు, సాతాను ముందు బలహీనులుగా మనం ఉండడం దేవునికి ఇష్టము లేదు. ప్రార్థనలో బలహీనంగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. సువార్త ప్రకటనలో బలహీనంగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. సత్యము కొరకు పోరాటంలో మనం బలహీనులుగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. అహాన్ని జయించడంలో బలహీనులుగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. ఎవడండి ఆడు? అహమని మృగంగాడు మనల్ని పాడు చేయడానికి దరిద్ర గొట్టోళ్ళ తయారయ్యాడు. 99 సమస్యలన్నీ ఈ అహం అనే మృగం వల్ల వచ్చినవే. ఏ చిన్న మాట సహించలేరు, ఒక చిన్న గద్దింపు తట్టుకోలేరు, ఒక చిన్న హెచ్చరిక తట్టుకోలేరు. అలుగుతారు, ఒకరి మీద ఒకరు విద్వేషం పెట్టుకుంటారు బికాజ్ ఆఫ్ దిస్ ఈగో ఫీలింగ్. వాడిని సిలువ వేసేంత బలం మన దగ్గర ఎక్కడిది? వాడే మనల్ని సిలువ వేసినట్టున్నాడు, అహమనే మృగంగాడు అన్నంటావా? రెచ్చిపోతాడు ఇక లోపల నుండి. సంఘంలో ఎవరి పేరైనా ఎత్తి నువ్వెందుకు ఇలా చేస్తున్నావమ్మా, వారు మనసు పొందాను అనుకోండి, నేను యథార్థం చెబుతున్నాను, నెక్స్ట్ వీక్ మీరు వస్తారా? నలుగురిలో పాస్టర్ గారు నా పేరు ఎత్తి నన్ను అవమానపరుస్తారా? నాకు ఈ పాస్టర్ గారు ఏదో ప్రేమ కలిగిన దైవజనుడు అనుకున్నాను, కానీ ఈ అవమానం నేను తట్టుకోలేను. గుడ్ బై టు యువర్ చర్చ్ అని. అగాపే అని చెప్పి ప్రేమతో ఆ వ్యవహారాలు లేవు. కానీ బ్రోన్ సహవాసంలో అలాగే ఉండదు. గెటప్ అంటారు అంతే. లలితకు తెలుసేమో, మన తాతగారు ఏమనేవారా? లలిత కూడా పాస్టర్ గారు తెలుసు, ఆయన దానియేలు తాతయ్య గారు అని. పొరపాటున వేరే సహవాస కూడికల్లో మేము కనిపించినట్టుగా ఆయనకు సమాచారం వెళ్ళిందా? స్తుతివర్తమానం మధ్యలోనే, ఏరా పోయిన వారం ఎక్కడికి వెళ్ళావు, మన దగ్గర ప్రార్థన ఉంటే వాళ్ళ ప్రార్థన దగ్గరికి ఎందుకు వెళ్ళావు అని అడిగేవాడు ఆయన. అవమానం అయిపోయినట్టు అయిపోయింది, కానీ మళ్ళా వారం కంటిన్యూగా అయ్యేవాళ్ళు. తిడితే నాన్నయ్య కదా తిట్టారు, ఏముంది, డాడీ తిడితే ఇంట్లోంచి వెళ్ళిపోతాం ఏంటి? ఈగో, 100 మందికి ఈగో అనే మృగం బాగా పనిచేస్తుంది అన్నమాట. తప్పు ఉందనుకో సరి చేసుకో, తప్పు లేదనుకో ఏం చేయాలి? పాస్టర్ గారు అమాయకులు నా గురించి అపార్థం చేసుకొని అన్నారు అనుకుంటే సరిపోయింది. ఈ అవమానం ఏంటో మరి. మనం బలహీనులం, లోకాన్ని జయించే విషయంలో బలహీనులం, పాపమును జయించే విషయంలో బలహీనులం. కానీ అలాగే ఉండడం దేవుని చిత్తం కాదు. టేక్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ లార్డ్. రాజు నీ బలమును బట్టి సంతోషిస్తున్నాడు, ఎందుకంటే నీ బలం అతనికి ఇచ్చావు కనుక. హల్లెలూయా. సియోను లెమ్ము, నీ బలము ధరించుకో. అపవిత్రత అనేది ఉండకూడదు. అపవిత్రుడు ఒకడైన, సున్నతి పొందని వాడు ఒకడైన ఇక నీ మధ్య ఉండడు. నీకు ఇచ్చిన సుందర వస్త్రమును ధరించుకో, ధూళి దులుపుకో. గెట్ అప్ అండ్ ఫైట్ విత్ యువర్ ఎనిమీ బై మై స్ట్రెంగ్త్. నా బలముతో శత్రువును మీద ఏం పొందాలను? జయం. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. మేము దేవుని వలన మేము శూర కార్యములను జరిగించదము. యుద్ధములో మాకు బలము ధరింపజేయువాడు ఆయనే. బలాన్ని నడికట్టుగా ధరించుకున్న దేవుడు తన బలాన్ని నీ నడుము కడుతున్నాడు. ఆ బలాన్ని తీసుకుందాం, బలహీనంగా ఉండద్దు. చాలామంది ఆత్మలో బలహీనంగా ఉన్నారు, ఆత్మీయ జీవితంలో చాలా వీక్గా కనబడుతున్నారు.
మనం అలా ఉండడం దేవుని చిత్తం కాదు. దేవా నన్ను బలపరచు వాణ్ణి యందు నేను సమస్తమును చేయగలను. దేవునికి మహిమ కలుగునుగా. అలా దేవునితో మనం సమాధానపడి ఆయన బలాన్ని స్వీకరించి అంత్య దినాల్లో దేవుని కొరకు బలమైన సైనికుల్లాగా మనం పోరాడదాం, విజయం పొందుదాం. అటు కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం.